హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిబాన్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ రేపు కొత్త రెసిపీ అనుకుంటున్నారా? శనగపిండి అట్లతోని కూర అయితే రెడీ చేసేద్దామండి. దానికోసం పేస్ట్ టమాటా, ఆనియన్, వెల్లుల్లి, ఇంకా అల్లం ముక్కలు వేసి పచ్చిమిర్చి అన్నీ వేసి పేస్ట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేయండి. బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక కప్ నెక్స్ట్ ఇంకో బౌల్లో ఒక కప్పు శనగపిండికి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, ఇంకా కారం కూడా వేసేసి బాగా దీన్ని కొంచెం వాటర్ పోస్తూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం థిక్ ప్యాటర్న్ వచ్చేదాకా, మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్ ప్యాటర్న్, మనం చేతితో అట్లు వేసుకునేలా ఉండాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మనం పక్కన నానబెట్టేసుకోవాలండి. చింతపండు ఎప్పుడైనా నానబెట్టేటప్పుడు వాటర్ మునిగేదాకా వేస్తే బాగా నానుతుందండి. దీని తర్వాత మన దోశ ప్యాన్కి ఆయిల్ ఫుల్గా అప్లై చేసేసి ప్రీహీట్ చేసేయండి. ఇలా ప్రీహీట్ చేసిన తర్వాత మన బ్యాటర్ని చిన్న చిన్న దోశల్లా వేసేసుకోండి. మనకు ఎంత సైజు కావాలంటే అంత, కొంచెం పెద్ద వేసుకుని ముక్కలు చేసి వేసుకున్నా ఓకే, లేదు అంటే చిన్న చిన్న అట్లుగా వేసుకున్నా ఓకేనండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిగిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి రిటర్న్ చేసేసి అవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్యాన్లో ఒక బౌల్లోకి అయితే తీసి సపరేట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలాను కూడా, పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఆయిల్ అంటున్నాను, కొంచెం వాటర్ వేయండి సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా, పసుపు అన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇదంతా బాగా మగ్గుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ ఉంచుకున్న చిన్న చిన్న శనగపిండి అట్లు కూడా ఇందులో వేసేసి దీన్ని అంతటినీ బాగా కలిపి బాగా మరగనివ్వండి. ఈ గ్రేవీ అనేది దగ్గరగా అయినంత వరకు బాగా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచాలండి. ఇలా ఉంచిన తర్వాత ఫైనల్గా అయిపోద్ది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, మన టేస్టీ శనగపిండి అట్ల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అంతే వీడియో అండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.